వెల్కమ్ టు ఇన్ఫో న్యూస్. రోడ్డు కాంట్రాక్టర్ నుండి మొదలు ప్రతి పనికి కూడా కమిషన్ తీసుకున్న మానకొండ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మానకొండ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం, పోస్టర్లు ఆవిష్కరణ చేయడంతో మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, ప్రజానాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై తప్పుడు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. పొత్తూరు నుండి గుండ్లపల్లె వరకు రోడ్డు మంజూరు అయిందని, ఎలాంటి ప్రొసీడింగ్ కాపీ లేకుండా తెల్ల కాగితంతో ప్రజలను మోసం చేశారని, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు కోసం పట్టుబట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తే ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేయడం రసమై బాలకిషన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కమిషన్ల నారాయణ అంటూ పోస్టర్ల ఆవిష్కరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, దానికి తగ్గట్టుగా మేము కూడా రాసలీలల రసమై బాలకృష్ణ అంటూ పోస్టర్ల ఆవిష్కరణ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మామిడి నరేష్, ఒగ్గు రమేష్, వీరితో పాటు కొనబోయిన బాలరాజు, నవీన్ రెడ్డి, వెంకటరెడ్డి, సంతోష్, ఎలకస్వామి, గొడుగు నర్సయ్య, విజయ్, శివరాం, నిఖిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మీ చేతులు చూసుకోండి. మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇల్లంతకుంటా పోస్టులు ఆశీర్వదిస్తారండి? 10 సంవత్సరాల అధికారంలో మీరు ఒక్కసారి కూర్చొని ఇల్లంతకుంటా ఒక్క డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చారా? డబుల్ బెడ్రూమ్లో గోల్కొండ శంకర్ అనే ఉద్యమకారునికి డబుల్ బెడ్రూమ్ వస్తే కమిషన్ ₹1,00,000 అడిగి డబుల్ బెడ్రూమ్ తొలగించిన చేత మీది. డబుల్ బెడ్రూమ్ మహిళలకు ఇవ్వకుండా తొలగించి పక్కలకు రమ్మని విషయం చేతుల మీది. మీ చేత చెప్తే రోజుకో పోస్టరు, రోజుకోటి గంటకో పోస్టర్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇల్లంతకుంటా యువకులను మోసం చేసి నిజం కాదా? గతంలో మీరు ఇచ్చిన హామీలు ఎటువంటివి అండి? 10 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ నిర్మిస్తా అన్నారు, నిర్మించారు ఇల్లంతకుంట అధికారం నుండి. ఈరోజు 12వ తేదీన బైక్ ర్యాలీ పెడతా అంటే మీరు నిర్మించుకున్న ఫామ్ హౌస్ నుంచి మూలుకుంటే కొంపేరు నిర్మించుకున్న పొద్దున్న దాకా కూడా మేము బైక్ ర్యాలీ కాదు స్కూటర్ ర్యాలీ పెడతాం. మేము అంత ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ యొక్క సైన్యం చూసుకుంటే. దయచేసి ఇట్లాంటి చర్యలు పాల్గొనకండి. అంతేకాదు మీరు చేసి గతంలో మీరు మాటిచ్చారు, ఏం చేశారో తెలుసా మీకు? ఒక్కసారన్నా ఇల్లంతకుంట మండలంలో ఏమైనా నిర్మాణాలు చేశారా? ఎక్కడన్నా ఒక్కరికన్నా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సీసీ రోడ్డు మేము నిర్మించాము, మీరు నిర్మించారా? 10 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ కొబ్బరికాయ కొట్టిన పేరు మీరు నిధులు తీసుకొచ్చారా? మేము నిధులు తీసుకొచ్చాం, టెండర్ అయింది. 15 రోజుల లోపల వర్క్ స్టార్ట్ అయిపోతున్నాం. మరి మీరు దానికి ఎంత కమిషన్ డిమాండ్ చేశారండి? మీ గవర్నమెంట్లో మీకు ఎన్ని కమిషన్లు వస్తుంటే మీరు అది చేశారు? అంతగిన దళితులను వంచింది నిజం కాదా? కమిషన్ తీసుకొని వాళ్ళని వంచింది నిజం కాదా? వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి వంచింది నిజం కాదా? అదే కాకుండా ఇల్లంతకుంట బండ మీద తుమ్మ అంతయ్య ఉద్యమకారులు చనిపోతే కనీస కుటుంబానికి ₹5 సాయం చేయలేకపోయిన చేత మీది. మీరు మా ఎమ్మెల్యే గారి గురించి కమిషన్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారా? కమిషన్లు తీసుకొని 10 సంవత్సరాలు నీకు మొత్తం కమిషన్ అని గుర్తొస్తుంది. మరొకసారి ఇల్లంతకుంట మండల కేంద్రంలో కానీ మానకొండూరు మండల కేంద్రంలో కానీ చర్చకు సిద్ధమంటే చెప్పండి. మీరు చేసిన 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాన్ని మేము రెడీ వస్తాం. రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఒక 12వ తారీఖు నాడు బైక్ ర్యాలీ, మరి గన్నేరువరం వరకు అని చెప్పేసి ఇచ్చినటువంటి దానిపైన మేము మాట్లాడడానికి కూడా నాయకులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మానకొండూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉండి ఆ ఎమ్మెల్యే గారు స్వతహాగా మరి పోస్టర్ను పట్టుకొని మరి నిన్న ఆవిష్కరించి ఇది మేము 12వ తారీఖు లోపల అంతటా మేము ఇది పోస్టర్ వేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మానకొండూరు ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి చాలా చింతిస్తూ ఉన్నారు. మీ సంస్కారాన్ని, మీ విజ్ఞతను 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి చౌకబారు అంటే ఇది నిజంగా కూడా ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమం చేసి ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఇలాంటి నిన్న ఆవిష్కరించినటువంటి పోస్టర్ను మరి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అలాంటి పోస్టర్లు మేము రోజుకొకటి మీ పైన మరి రిలీజ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీరు మా కార్యకర్తల్ని మేము ఆపలేకపోతా ఉన్నాం. రోజుకొకటికి సంబంధించినటువంటి చరిత్రను రోజుకొక పోస్టర్ కూడా మరి కాన్స్టిట్యున్సీ మానకొండూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలలో రిలీజ్ చేయడానికి మీరు ఇలాంటి మరి
రేపటి నుంచి కానివ్వండి 12వ తారీఖు లోపల కానివ్వండి ఆ పోస్టర్ ఎక్కడైనా మీరు పోస్టర్ అతికించినట్టయితే కనబడ్డట్టయితే మేము దాని పక్కన మరి నీకు సంబంధించినటువంటి ఇలాంటి పోస్టర్లు ఇలాంటివి కాదు ఇలాంటివి ఇంకా 10 రకాల పోస్టర్లను మేము మా కార్యకర్తలు మరి అక్కడే పక్కన అతికించడానికి రెడీగా ఉన్నారు. ఇది కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా చేస్తే మీరు మానకొండూరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే మీరు 10 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీలో ఊరు తిరిగినట్టయితే ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్యలపైన మీరు తీసుకొని కనుక మీరు ధర్నాలు రాస్తారోకోలు చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే మేము స్వాగతిస్తాం. 18 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. 18 నెలల్లో మీరు ఇచ్చినటువంటి వట్టి వైట్ పేపర్లు ఏదైతే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినామని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉన్నారో సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ ఏవైనా ఉన్నా ప్రతి పనికి నాయకులను తీసుకెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి క్లియరెన్స్ తీసుకొస్తున్నాడు. ఇది మీకు ఓర్వలేని తనము. మీరు ఓర్వలేక ఎక్కడ అభివృద్ధి జరిగిపోతుందో ఎక్కడ ఏం అవుతుందో ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్లకు ముందు మళ్ళీ వచ్చి నిన్నటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప మీకు అసలు ఆలోచన ఏదైనా ఉంటే నిజంగా మీరు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ల పైన మేము చాలా ఖండిస్తున్నాం. ఖబర్దారాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో ఇలాంటి మీరు పోస్టర్లు కనుక మీరు ఎక్కడైనా వేసినట్టుంటే ఆ పోస్టర్లకు బదులు మేము రోజు ఒక పోస్టర్ మరి మీకు రిలీజ్ చేసి మీకు ముందస్తుగా చెప్తాం. అలాంటి పనులు మాతోని చేపియద్దని అలాంటి పనులు కార్యకర్తలతోని ఎందుకంటే చాలా ఆవేశం మీద ఉన్నారు. 10 సంవత్సరాలు నీ పాలనను నీ కింద అనుభవించి నీ కింద నువ్వు చేసినటువంటి ఊరడి పనులు మాతోని చేపించుకున్నటువంటి పనులపైన చాలా ఆవేశంగా ఉన్నారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు.